డ్రామా మన హీరోయిన్ చావోతో స్టార్ట్ అవుతుంది. తన ఫ్యామిలీ అప్పులు తీర్చడం కోసం జస్ట్ 10 నిమిషాల క్రితం కలిసిన ఒక పర్సన్ని పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకుంటుంది. అలా ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్తో బయటకు వస్తారు. అప్పుడు జీన్ తనతో చెప్తాడు, ఇప్పుడు మనకు పెళ్ళైంది కాబట్టి కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి బదులుగా నేను నీ అప్పులు తీర్చేస్తాను. 3 ఏళ్ల తర్వాత కాంట్రాక్ట్ అయిపోగానే మనం డివోర్స్ తీసుకుందామని చెప్తాడు. దానికి చావో కూడా ఒప్పుకుంటుంది. అంతలోనే జీన్కి ఒక అర్జెంటు ఆఫీస్ కాల్ వస్తుంది. తను వెంటనే అబ్రాడ్కి వెళ్లాల్సి వస్తుంది. చావో తన పేరు అడిగి తెలుసుకుంటుంది. తను వెళ్ళిపోయాక పెళ్ళైతే చేసుకున్నాను కానీ తన ఫేస్ కూడా సరిగ్గా చూడనే లేదు అని అనుకుంటుంది. అలా 3 ఇయర్స్ గడిచిపోతాయి. చావో జీనమ్మతో కలిసి హాస్పిటల్లో ఉంటుంది. నిజానికి జీనమ్మకి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఆవిడ ఏడుస్తూ, నా ఆఖరి కోరిక చనిపోయేలోపు నా మనవళ్ళని చూడాలని ఉంది. జీన్ వెళ్ళి 3 ఏళ్ళు అయిపోయింది. ఒక్కసారి కూడా కాంటాక్ట్ చేయలేదు. తనకి ఏమైందో ఏంటో అని బాధపడుతుంది. తను మరో విషయం కూడా చెప్తారు. జీన్ వెళ్లే ముందు హాస్పిటల్లో తన స్పెర్మ్ దాచిపెట్టి వెళ్ళాడని చావో ఆలోచిస్తుంది. జీన్తో తనకున్న 3 ఏళ్ల కాంట్రాక్టే ఎండ్ అవబోతుంది. తొందరలోనే డివోర్స్ తీసుకుని తను ఫ్రీగా బతకొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. కానీ అంతలోనే జీనమ్మ నోటి నుంచి బ్లడ్ రావడం చూసి ఆవిడ పరిస్థితికి చావో మనసు కరిగిపోతుంది. ఆఖరి కోరిక తీర్చడానికి ఒప్పుకొని ప్రెగ్నెన్సీ సర్జరీకి సైన్ చేస్తుంది. సర్జరీ అయిపోయాక ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పట్టుకుని జీనమ్మకి హ్యాపీగా చెప్దామని చావో వస్తూ ఉంటుంది. కానీ ఆలోపే జీనమ్మ చనిపోతుంది. నర్స్ వచ్చి ఫ్యూనరల్ ఏర్పాట్లు చేస్తుందని చెప్తుంది. అంతలో అక్కడికి జీన్ చెల్లెలు లిల్లీ వస్తుంది. చావో లిల్లీతో, మీ నాన్నకి ఫోన్ చేసి అమ్మగారి గురించి చెప్పు అని అంటుంది. లిల్లీ, మా డాడీ చాలా బిజీ, నేను తనని డిస్టర్బ్ చేయలేను అని అంటుంది. చావో, మరి మీ అన్నయ్య జీన్కి కాల్ చేయని అంటే లిల్లీ విసుగ్గా, నువ్వు తన వైఫే కదా, నువ్వే ఫోన్ చేయి, నన్నెందుకు అడుగుతున్నావని అంటుంది. చావో అంతకుముందు ఎన్నోసార్లు ట్రై చేసినా జీను ఫోను లిఫ్ట్ చేయడు. చావో ఏడుస్తూ అత్తగారి సామాన్లు ప్యాక్ చేస్తూ ఉండగా తన ప్రెగ్నెన్సీ రిపోర్టు లిల్లీ కంటపడుతుంది. లిల్లీ షాక్ అవుతూ, ఇది నీ ప్రెగ్నెన్సీ రిపోర్టా? కడుపులో ఉన్నది ఎవరి బేబీ అని అడుగుతుంది. చావో, నీ అన్నయ్య బేబీనే అని చెప్తుంది. లిల్లీ నమ్మకుండా, నా అన్నయ్య 3 ఏళ్లుగా రానే లేదు, ఇది ఎలా పాసిబుల్ అని అరుస్తుంది. చావో, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఫ్యూనరల్ అయిపోగానే నేను మీ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక చావో తన లగేజ్ని ప్యాక్ చేస్తూ ఉండగా ఒక బాక్స్ కనిపిస్తుంది. అత్తగారు చనిపోయే ముందు ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది. నా కొడుకు జీన్ రాగానే ఈ బాక్స్ తనకివ్వు, ఇప్పటి వరకు నన్ను బాగా చూసుకున్నావు, అందుకే నా ఆస్తులన్నీ కూడా నీ పేరు మీదే రాసేస్తున్నాను, లాయర్కి విల్లు ఇచ్చేశాను అని చెప్పి ఉంటుంది. చావో బయలుదేరుతూ ఉండగా లిల్లీ పని వాళ్ళతో వచ్చి తన బ్యాగ్ చెక్ చేయండి, మా ఇంట్లో నుంచి ఏదైనా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతుందేమో అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఏమీ దొరక్కపోవడంతో ఇక్కడి నుంచి పోయాక నువ్వు మా అన్నయ్య వైఫ్ అని ఎవరికి చెప్పకు, అన్నయ్య రాగానే నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు అని అంటుంది. బంధువులంతా చావోని చూసి, ఎంత సిగ్గులేని పిల్ల, భర్త 3 ఏళ్లుగా ఇంట్లో లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యి ఆ బేబీ అతనిదేనని అబద్ధాలు చెప్తుంది అని తిడుతూ ఉంటారు. నిజానికి లిల్లీ వాళ్ళ డాడీకి బంధువులకి చావో మీద అబద్ధాలు చెప్పేసి ఉంటుంది. చావో అత్తగారికి నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటే, మామగారు, నా కొడుకుని మోసం చేశావు, మళ్ళీ ఈ సిటీలో నాకు కనిపించకు అని అరుస్తాడు. చావో ధైర్యంగా, ఆ పెళ్ళిని నేనే తొందరలోనే ఏం చేసేస్తాను, కానీ మీ సంగతి చూసుకోండి, వైఫ్ చనిపోతే పట్టించుకొని హస్బెండ్, కన్న తల్లి చనిపోతే నాటకాలు ఆడుతున్న కూతురు, మీలాంటి ఫ్యామిలీలో పెరిగిన మీ కొడుకు కూడా మీలాగే ఉంటాడు తప్ప మంచోడైతే కాదు అని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోతుంది. డబ్బులు లేకపోవడంతో చావో ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకొని ఉంటుంది. ఇక 3 ఏళ్ల తర్వాత జీన్ అబ్రాడ్ నుంచి తిరిగి వస్తాడు. తయారైన ప్రాజెక్టు కోసం తనకి C1 హాస్పిటల్లో డాక్టర్గా జాబ్ ఇస్తారు. జీన్ తన ఐటీ లగేజ్ తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి బయలుదేరుతాడు. ట్యాక్సీ దిగి 5 నిమిషాల దూరంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జీన్ మీద కొంతమంది దొంగలు దాడి చేసి తన డబ్బులు, వ్యాలెట్, ఫోన్ అన్నీ దోచేసుకుంటారు. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న చావో గొడవ సౌండ్ విని భయపడుతుంది. జీన్ తన వైపు రావడం చూసి కళ్ళు మూసుకొని, ప్లీజ్ నన్నేమీ చేయకండి, నేను మిమ్మల్ని చూడనే లేదు అని భయంతో అరుస్తుంది. జీన్, నేను నిన్ను భయపెట్టినట్టుగా ఉన్నాను, నిజానికి దొంగలు నా ఫోన్, వ్యాలెట్ లాక్కున్నారు, ఒక్క కాల్ చేసుకోవడానికి నీ ఫోన్ ఇస్తావా అని అడుగుతాడు. చావో, ఇస్తాను, కానీ ఇచ్చాక నాకు తిరిగి ఇచ్చేయాలి,
అని కండిషన్ పెడుతుంది. జీన్ ఖచ్చితంగా ఇస్తానని ఫోన్ తీసుకుంటాడు. ఇక జీన్ తన వైఫ్కి అంటే చావోకి కాల్ చేద్దామని తన నంబర్ టైప్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే టైంకి చావో ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది. జీన్ ఫోన్ తిరిగిస్తూ ఫోన్ ఆఫ్ అయిపోయింది అని అంటాడు. చావో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, వేరే ఎవరినైనా హెల్ప్ అడగండి అని వెళ్ళిపోబోతూ ఉంటుంది. జీన్ ఇక్కడెవరూ కనిపించడం లేదు, ప్లీజ్ నీ ఫోను ఛార్జ్ చేసి ఇవ్వవా అని బతిమాలుతాడు. దానికి చావో నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళలేను, ఇంట్లో నా హస్బెండ్ ఉంటాడు, అది బాగుండదు అని అంటుంది. జీన్ మాత్రం ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నాకు హెల్ప్ చేస్తే నీకు $10,000 గిఫ్ట్గా ఇస్తానని అంటాడు. చావో నవ్వుతూ ముందు నీ పరిస్థితి చూసుకో, జేబులో రూపాయి కూడా లేదు, కానీ $10,000 ఇస్తానని బిల్డప్ ఇస్తున్నావని అంటుంది. జీను కంగారు పడకు, నేనేం చెడ్డోని కాదు, దొంగలు నా వ్యాలెట్ ఫోను లాగేసుకున్నారంతే, లేకపోతే నా దగ్గర చాలా డబ్బుంది, నేను సీవెన్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని, నీకు ఎప్పుడైనా హాస్పిటల్ పని ఉంటే రా, ఫ్రీగా అపాయింట్మెంట్ ఇస్తానని అంటాడు. చావో ఒప్పుకొని సరే ప్రెజెంట్కి నా ఇంటికి రా, ఫోన్ ఛార్జ్ చేసి ఇస్తాను, నీ ఫ్యామిలీకి కాల్ చేసుకో అని తనని ఇంటికి తీసుకుని వెళ్తుంది. దారిలో ఆ ప్లేస్ని చూస్తూ జీన్ అనుకుంటాడు, ఈ పిల్ల హస్బెండ్ ఎక్కువగా సంపాదించడు అనుకుంటా, అందుకే ఇంత చీప్ ఏరియాలో ఉంటున్నారని అనుకుంటూ ఉంటాడు. ఇంట్లోకి రాగానే జీను అడుగుతాడు, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా అని. చావో కంగారుగా మాట మార్చి లేదు లేదు నా హస్బెండ్ కూడా ఉంటాడు, అతను కాసేపట్లో వచ్చేస్తాడు అని అబద్ధం చెప్తుంది. చావో జీన్కి తాగడానికి వాటర్ ఇస్తుంది. జీన్ తన మురికి డ్రెస్ చూసుకొని బాత్రూమ్ వాడుకోవచ్చా అని అడుగుతూ చావోకి తన ఖరీదైన వాచ్ని గ్యారంటీగా ఇస్తాడు. చావో ఆ వాచ్ చూసి ఇది ఫేక్ అయినా సరే అమ్మితే కొంచెమైనా డబ్బులు వస్తాయిలే అని ఒప్పుకుంటుంది. జీన్ ఇక స్నానం చేసి బయటికి రాగానే చావో తెచ్చిన నూడిల్స్ చూసి ఆకలితో ఆవురావురమంటూ తినేస్తాడు. చావో మరికొన్ని వంటకాలు పట్టుకుని లోపలికొచ్చి షర్ట్ లేకుండా ఉన్న జీన్ని చూసి సిగ్గుతో మొహం తిప్పేసుకుంటుంది. చావో అంత ఆకలిగా ఉందా, మొత్తం తినేసావని అడుగుతుంది. జీను సారీ, బాగా ఆకలేసింది, ఈ నూడిల్స్ డబ్బులు నీకు ఇచ్చేస్తానని అంటాడు. చావో కోపంగా నేను డబ్బుల పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా అని అరుస్తుంది. జీన్ సర్ది చెప్తూ అయ్యో అలా కాదు, నీ రుణం తీర్చుకుందామని, సరే సరే నేను గిన్నెలు తోమేస్తానులే అని ముందుకెళ్తాడు. చావో ముందు ఏదైనా తొడుక్కో అని తన నైట్ డ్రెస్ తెచ్చి ఇస్తుంది. జీన్ దాన్ని తొడుకొని నూడిల్స్ తింటూ ఉంటే చావో తన ఫేస్ని వింతగా చూస్తూ మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా, నువ్వు నాకు బాగా తెలిసిన వాడిలాగా అనిపిస్తున్నావని అడుగుతుంది. దానికి జీన్ అదెలా పాసిబుల్, నేను 3 ఏళ్ల తర్వాత ఈ సిటీకి వచ్చాను అని అంటాడు. చావో మనసులో నా హస్బెండ్ లాగా ఈయన కూడా 3 ఏళ్ల తర్వాత వచ్చాడా అని అనుకుంటూ 3 ఏళ్ల తర్వాత వస్తుంటే నీ ఫ్యామిలీ నీ కోసం కంగారు పడలేదా అని అడుగుతుంది. జీన్ మాది చాలా వింత కుటుంబం, అందరూ వాళ్ళ స్వార్థంలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఒక్కడు చచ్చినా బతికినా ఎవరికీ అనవసరం అని అంటాడు. చావో వీళ్ళ ఫ్యామిలీ కూడా సరిగ్గా మా అత్తగారి ఫ్యామిలీ లాగానే ఉంది, కృతజ్ఞత లేని మనుషులు అనుకుంటా అని అనుకుంటుంది. చావో ఫోన్ ఛార్జ్ చేసి జీన్కి ఇస్తుంది. జీన్ వెంటనే తన వైఫ్ నంబర్కే కాల్ చేస్తాడు. కానీ రింగ్ కావడం లేదు. చావో వేరే ఎవరికైనా కాల్ చేయని అంటుంది. జీన్ నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు. చావో మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి పడుకో, ఇక్కడ ఉండడం బాగుండదు అని కొన్ని డబ్బులు అప్పుగా ఇవ్వబోతుంది. జీన్ ఆ డబ్బులు వద్దని నాకు ఈ ఒక్క నైట్కి నీ సోఫా మీద పడుకోవడానికి పర్మిషన్ ఇవ్వు, మార్నింగే నీకు చాలా డబ్బులు ఇస్తాను అని బతిమాలుతాడు. చావో కూడా ఒప్పుకుంటుంది. లోపలికి వెళ్లే ముందు చావో నీ పేరేంటి అని అడుగుతుంది. తను జీన్ అని చెప్తాడు. చావో షాక్ అయిపోతుంది. వామ్మో ఏం కాంబినేషను, నా హస్బెండ్ పేరు కూడా జీనే కదా అని అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగే చావో లేచి చూసేసరికి జీన్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ వంటంతా చేస్తూ ఉంటాడు. చావో చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటుంది. జీన్ నవ్వుతూ నిన్న నా కోసం అంత చేసావు కదా, అందుకే నీ కోసం టిఫిన్ చేస్తున్నానని అంటాడు. చావో ఆపునైనా ఇల్లంతా తగలబెట్టేసేలాగా ఉన్నావు, నా బెడ్రూమ్లో ఫోన్ ఉంది, నీ ఫ్రెండ్కి కాల్ చేసుకొని పంపిస్తుంది. జీన్ ఫోన్ తీసి తన ఫ్రెండ్ హాన్కి కాల్ చేస్తాడు. హాన్ నిన్న నైట్ నేను బాగా డ్రింక్ చేసి ఉండి ఫోన్ ఎత్తలేదురా అని అంటాడు. దానికి జీన్ నేను అడ్రస్ పంపిస్తాను, 1 అవర్లో వచ్చి నన్ను పికప్ చేసుకొని చెప్తాడు. జీన్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి చావో రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే అక్కడ చావో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. జీన్ కంగారుగా బయటికి వచ్చి నిలబడతాడు. చావో బయటికి రాగానే జీన్ నా ఫ్రెండ్ వస్తున్నాడు, నా కోసం నువ్వు చేసిన ఖర్చులన్నీ చెప్పు, అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తానని అంటాడు.
చావు వద్దంటున్నా వినకుండా జీన్ అడగడంతో సరే ఒక 500 అయి ఉంటుందిలే అని అంటుంది. దానికి జీన్ లేదు, నేను నీకు 5000 ఇస్తానని అంటాడు. అంతలో డోర్ బెల్ మోగుతుంది. జీన్ ఫ్రెండ్ హాన్ వస్తాడు. చావు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలుస్తుంది. హాన్ మనసులో అబ్బో మావాడు అర్జెంటుగా రమ్మన్నాడు, చూస్తే ఇక్కడ అందమైన అమ్మాయితో నైట్ అంతా స్పెండ్ చేసి ఇప్పుడే లేచినట్టున్నాడని తప్పుగా అనుకుంటాడు. జీన్ అక్కడికి వచ్చి హాన్ ఫోన్ లాక్కుని చావోతో నీ నంబర్ చెప్పు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తానని అంటాడు. చావో తన నంబర్ చెప్తుంది. జీన్ ఆ నంబర్ని సేవ్ చేస్తూ ఉండగా తన పేరు చావో అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. జీన్ తన ఫోన్ నుంచి డబ్బులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయగానే చావో షాక్ అయిపోతుంది. చావో నేను 500 మాత్రమే అడిగాను కదా, ఇన్ని డబ్బులు ఎందుకు పంపించావని అంటుంది. దానికి జీన్ పర్లేదు, నిన్న నైట్ నువ్వు నన్ను చూసుకునే దానికి ఇది తక్కువే, నువ్వు దీనికి కరెక్టే అని చెప్తాడు. చావో కిచెన్లోకి వెళ్తుంది. అక్కడే ఉన్న జీన్ ఫ్రెండ్ హాను తన బ్యాంక్ అకౌంట్ నుంచి 5000 డెలివరీ అవ్వడం చూసి షాక్ అవుతూ ఏంట్రా ఒక్క నైట్కి ఇంత భారీ అమౌంట్ ఇచ్చేసావా అని అడుగుతాడు. జీన్ విసుగ్గా ఒక నైట్ అంతా ఇక్కడే ఉన్నాను కదరా అని అంటాడు. హాన్ నవ్వుతూ ఓహో నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసావన్నమాట అని తప్పుగా అనుకుంటాడు. జీన్ హాన్తో పద ఇక్కడ నుంచి వెళ్తామని అంటాడు. హాన్ తనకి గుడ్ బై కూడా చెప్పవా అని అంటాడు. దానికి జీన్ దాని అవసరం లేదు, మనం మళ్ళీ కలవకపోవచ్చులే అని చెప్తూ నువ్వు అనుకుంటున్నట్టుగా మా మధ్యలో ఏమీ జరగలేదు, నేను ఒక్క నైట్ సోఫాలో పడుకున్నాను అంతే, ముందు నా కోసం కొత్త ఫోను సిమ్ కార్డ్ తీసుకో అని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి చావో బయటికి వచ్చి చూస్తే ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు. అంతలో డోర్ బెల్ మోగుతుంది. జీన్ మళ్ళీ వచ్చాడేమో అని చావో డోర్ తీస్తే డెలివరీ బాయ్ ఉంటాడు. చావో తాను ఏమీ ఆర్డర్ చేయలేదని చెప్తే డెలివరీ అతను జీన్ పేరు మీద ఫుడ్ వచ్చిందని ఇస్తాడు. చావో ఆ ఫుడ్ని స్మెల్ చూడగానే తన కడుపులో తిప్పడం వామిటింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వెంటనే తన హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన చావోకి పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ డాక్టర్ సీట్లో ఇంకెవరో కాదు మన జీనే కూర్చుని ఉంటాడు. జీన్ రిపోర్ట్లు చూసి నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. చావో చెప్పాను కదా నాకు ఒక హస్బెండ్ ఉన్నాడని, ప్రెగ్నెంట్ అవ్వడం మామూలు మ్యాటరే కదా అని అంటుంది. దానికి జీన్ మరి నీ హస్బెండ్ నీతో ఎందుకు రాలేదు అని అడుగుతాడు. చావో బాధగా నా హస్బెండ్తో నాకు డివోర్స్ కాబోతుంది, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అతనికి తెలియనే తెలీదు, నేను కూడా చెప్పాలనుకోవడమూ లేదు, డాక్టర్ గారు తొందరగా చెకప్ చేయండి, బయట పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. జీన్ తనని టెస్ట్లకి పంపిస్తాడు. చావో బయటికి వెళ్ళగానే జీన్ చెల్లెలు లిల్లీ తన ఫ్రెండ్తో కలిసి అక్కడికి వస్తుంది. జీన్ని చూసి లిల్లీ అన్నయ్య నువ్వు అబ్రాడ్ నుంచి ఎప్పుడు వచ్చావు, నాకు చెప్పనే లేదు కదా అని షాక్ అవుతుంది. జీన్ కంగారుగా నేను వచ్చినట్టు ఎవరికీ చెప్పకు, నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను, తొందరలోనే వెళ్ళిపోతానని అంటాడు. లిల్లీ బయటికి రాగానే హాస్పిటల్ కారిడార్లో చావో కనిపిస్తుంది. లిల్లీ కోపంగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మా అన్నయ్య రాగానే నీకు డివోర్స్ ఇప్పిస్తాను అని బెదిరిస్తుంది. చావో ధైర్యంగా అదే మంచిది, ఆ పని ఏదో తొందరగా చేయమని నీ అన్నయ్యకి చెప్పు, నా కడుపులో బేబీ పెద్దదైతే ఆ తర్వాత ప్రాబ్లము అతను తట్టుకోలేడు అని ఫేస్ మీదే చెప్పేస్తుంది. చావో టెస్ట్ రిపోర్ట్ పట్టుకుని మళ్ళీ జీన్ క్లినిక్లోకి వస్తుంది. జీన్ తనని చెక్ చేస్తూ ఉండగా లిల్లీ లోపలికి రాబోతుంది. జీన్ వెంటనే కర్టెన్స్ వేసి నేను పేషెంట్ని చూస్తున్నాను, బయటే ఉండు అని లిల్లీని ఆపేస్తాడు. దాంతో లిల్లీ లోపలున్నది చావో అని గుర్తుపట్టకుండానే తన ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది. చావో కూడా బయట ఉన్నది జీన్ చెల్లెలే అని చూడలేకపోతుంది. చావో వెళ్ళిపోయాక జీన్ వెంటనే తన లాయర్కి కాల్ చేస్తాడు. జీన్ నా డివోర్స్ పేపర్స్ రెడీ చేయండి, నా వైఫ్తో మాట్లాడి పేపర్స్ని పంపిస్తానని అంటాడు. లాయర్ కూడా సరే సార్, మరి మీ అమ్మగారి విల్ సంగతి ఏంటి అని అడుగుతాడు. జీన్ షాక్ అవుతూ లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మకి ఏమైంది అని అడుగుతాడు. లాయర్ బాధగా 3 సంవత్సరాల క్రితమే మీ అమ్మగారు క్యాన్సర్తో చనిపోయారు అని చెప్తాడు. ఆ మాట వినగానే జీన్ గుండె పగిలిపోతుంది. తాను డైరెక్ట్గా మెడికల్ రీసెర్చర్ అయ్యుండి కూడా అమ్మని కాపాడుకోలేకపోయానని, చివరి చూపు కూడా నోచుకోలేదని చాలా ఏడుస్తాడు. జీన్ లాయర్ని అడుగుతాడు మా అమ్మ తన ఆస్తిని ఎవరి పేరు మీద రాసిందని. లాయరు మీ అమ్మగారు తన ఆస్తులన్నింటినీ కూడా తన కోడలి పేరు మీద అంటే మీ వైఫ్ పేరు మీద రాసేశారని చెప్తాడు. జీన్ మనసులో అంటే 3 ఏళ్ళుగా మా అమ్మని బాగా చూసుకున్నది ఈ ఆస్తి కోసమేనా, తనక గోల్డ్ డిగ్గర్ అన్నమాట అని తన వైఫ్ని చాలా హేట్ చేస్తూ ఉంటాడు. ఇక అదే కోపంలో జీన్ తన డాడీని కలవడానికి ఇంటికెళ్తాడు.
అక్కడ తన డాడీ పక్కన ఒక కొత్త ఆవిడని చూసి షాక్ అయిపోతాడు. నాన్న ఈమె నీ స్టెప్ మదర్ అని పరిచయం చేస్తాడు. జీన్ కోపంగా, ఎంత సిగ్గులేని పనిది, మా అమ్మ చనిపోయి కొన్నేళ్ళు కూడా కాలేదు, అప్పుడే ఇంకొక దాన్ని ఇంట్లోకి తెచ్చారా అని అరుస్తూ ఉంటాడు. నాన్న తిరిగి జీన్ మీద గట్టిగా అరుస్తూ, నోరుమొయ్, నీ అమ్మ బతికున్నా సరే నేను ఇంకొక దాన్ని తెచ్చుకునేవాణ్ణి. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అయినా నువ్వేం పెద్ద ఉత్తముడివి కాదు. నీ అమ్మ హాస్పిటల్లో చనిపోతూ ఉంటే నువ్వు అబ్రాడ్లో జల్సాలు చేస్తున్నావని అరుస్తాడు. జీన్ తన డాడీతో గొడవ పడుతూ ఉంటే ఆయన కోపంగా, నీ అమ్మ చనిపోతున్న టైంలోనూ పక్కన లేవు, కనీసం ఫ్యూనరల్కి కూడా రాలేదు, మరి నీకు నాకు తేడా ఏంటి, మనిద్దరం ఒకటే అని అంటాడు. జీన్ కోపంగా, నేను మా అమ్మ వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చానని అంటాడు. అంతలో తన స్టెప్ మదర్ జోక్యం చేసుకుంటూ, ఇక్కడ నీ అమ్మ వస్తువులేమీ లేవు, అవన్నీ చెత్త సామాన్లు, అయినా ఆ వస్తువులన్నిటినీ నీ వైఫ్ ఎప్పుడో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయింది, ఆ చెత్తని చూసి ఇప్పుడు నువ్వేం చేస్తావు అని మాట్లాడుతుంది. జీన్ కోపంగా, నోర్మయ్, మా అమ్మ సామాన్లని చెత్త అనడానికి నీకెంత ధైర్యమని అరుస్తాడు. నాన్న జీన్ మీద గట్టిగా అరుస్తూ, నీ స్టెప్ మదర్తో ఎలా మాట్లాడాలో తెలీదా అని అంటాడు. జీన్ తను కనీసం నా స్టెప్ మదర్గా ఉండడానికి కూడా రైట్ లేదు అని ఫేస్ మీదే చెప్పేస్తాడు. అంతలో జీన్ చెల్లెలు లిల్లీ ఇంట్లోకి వస్తుంది. జీన్ని చూసి, అన్నయ్య ఎప్పుడొచ్చావు, డిన్నర్ చేసావా, ఈ నైట్ ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. జీన్ చెల్లెల్ని చూసి బాధగా, మా అమ్మ ఈ లోకంలో లేకపోతే ఆ ప్లేస్లోకి వేరొక దాన్ని నువ్వు ఎలా రానిచ్చావని అంటాడు. లిల్లీ, అమ్మ బతికున్నా సరే నాన్న ఇంకొకరిని తెచ్చుకునేవాడన్నయ్య, అయినా నీ పరిస్థితి కూడా అంతే కదా, నువ్వు కూడా నీ వైఫ్ చావోకి డివోర్స్ ఇవ్వబోతున్నావు కదా అని అంటుంది. దానికి జీన్, నా విషయానికి దీనికి తేడా ఉంది, అయినా చావో ప్రెసెంట్ ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి లిల్లీ, ఆ రోజు నేను తనని హాస్పిటల్లో కలిశాను, తను వేరొకటి వల్ల ప్రెగ్నెంట్ అయి నిన్ను చీట్ చేస్తుంది, ఆ డెవిల్కి తొందరగా డివోర్స్ ఇచ్చేసి అని అంటుంది. జీన్ కోపంగా, డివోర్స్ ప్లాన్స్ నాకున్నాయి, కానీ తను ఇప్పటికీ నా వైఫే, నీకు వదినవుతుంది, తనని ఏమీ కూడా అనకు, కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వు అని అంటాడు. లిల్లీ, నిన్ను మోసం చేస్తున్న దానికి కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని విసుక్కుంటుంది. జీన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక జీన్ కారులో వెళ్తూ చావోకి కాల్ చేస్తాడు, కానీ కలవదు. వెంటనే తన ఫ్రెండ్ హాన్కి కాల్ చేసి చావో డీటెయిల్స్ని తెలుసుకోమంటాడు. హాన్, ఇప్పటి వరకు చూడని నీ వైఫ్ కోసం ఎందుకు వెతుకుతున్నావు, సర్లే నేను ప్రెజెంట్ క్లబ్లో ఉన్నాను, నువ్వు కూడా రా అని పిలుస్తాడు. జీన్ కూడా సరేనని క్లబ్లోకి వెళ్తాడు. మామూలుగా పబ్లకి రాని జీన్ అక్కడికి రావడంతో హాను షాక్ అయిపోతాడు. ఇక్కడ డబ్బుల అవసరం కోసం చావో అదే పబ్లో వెయిట్రెస్గా కొత్తగా జాబ్లో చేరుతుంది. చావో డ్రింక్స్ బాటిల్స్ పట్టుకొని జీన్ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి, సార్ బాటిల్ ఓపెన్ చేయమంటారా అని అడుగుతుంది. చావోని అక్కడ చూసి జీన్ షాక్ అయిపోతాడు. హాన్ చావోని చూసి, ఓ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా అని అడుగుతాడు. జీన్ వెంటనే, నువ్వు అలా పిలుస్తున్న ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్తాడు. హాన్ షాక్ అవుతూ, అంటే నిన్న నువ్వు రాత్రంతా ఒక పెళ్ళైన అమ్మాయితో గడిపావా జీన్ అని అరుస్తాడు. చావో వెంటనే కల్పించుకొని, నోరు అదుపులో పెట్టుకోండి, డాక్టర్ జీన్కి నాకు మధ్య మీరు అనుకుంటున్న ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తుంది. హాన్ కంగారు పడి, సారీ అమ్మాయి, నేను కొంచెం తాగున్నాను, నన్ను క్షమించు అని సారీ చెప్తాడు. జీన్ చావోని చూసి మనసులో బాధపడతాడు. తను ప్రెగ్నెన్సీతో ఉండి ఈ సిగరెట్ పొగ, మందు వాసనల మధ్య పనిచేయడం హెల్త్కి మంచిది కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు. జీన్ చావోతో, ఒక్క నైట్కి నీకెంత కావాలి అని అడుగుతాడు. ఆ మాట వినగానే చావోకి కోపం వస్తుంది. క్లబ్లో పనిచేసే అమ్మాయిలంతా తమని తాము అమ్ముకోవడానికే వస్తారనుకుంటున్నావా, ఎంత నీచమైన ఆలోచన ఇది అని జీన్ ఫేస్ మీద అరిచి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. జీన్ తన వెనకాలే పరిగెత్తుకెళ్ళి, సారీ, నా ఉద్దేశం అది కాదు, నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ పని చేయడం మంచిది కాదని నీ 1 డే శాలరీ ఎంత అని అడిగాను, ఆ డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు అని క్లారిటీ ఇస్తాడు. చావో, నాకు నీ ఫ్రీగా డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. జీన్ చాలా గిల్టీగా ఫీల్ అయిపోతాడు. మేనేజర్ చావోకి ఒక VIP రూమ్ క్లీన్ చేసే పని ఇస్తాడు. చావో లోపల క్లీన్ చేస్తూ ఉండగా దగ్గు రావడంతో ఊపిరాడక బయటకు వచ్చేస్తుంది. సరిగ్గా అదే టైంకి ఒక రిచ్ ఆవిడ తన గ్యాంగ్తో క్లబ్ మేనేజర్తో కలిసి అక్కడికి వస్తుంది. ఆవిడ అరుస్తూ, నా ఖరీదైన డైమండ్ రింగ్ పోయింది, తొందరగా వెతకండి అని హంగామా చేస్తూ ఉంటుంది. అప్పుడు రూమ్లో నుంచి బయటకు వచ్చిన చావోని చూసి, నా రింగ్ దొంగలించి పారిపోతున్నట్టుంది, ఈ పిల్లే, దాన్ని పట్టుకోండి అని బ్లేమ్ వేస్తుంది. చావో వచ్చి, నేను దొంగతనం చేయలేదు, నాకు దగ్గొస్తే బయటకు వచ్చానని మొత్తుకుంటుంది. ఆవిడ వినకుండా దీని బట్టలు విప్పి సెర్చ్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది.
చావో భయపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి మన జీన్ అక్కడికి వస్తాడు. జీన్ చావోకి అడ్డంగా నిలబడి ఆపండి, మీరిలా ఒక అమ్మాయిని ఇన్సల్ట్ చేయలేరు అని గట్టిగా అరుస్తాడు. జీన్ వెంటనే క్లబ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తాడు. ఫుటేజ్లో ఆ అమ్మాయి రింగ్ని చావో తీయలేదని, ఆవిడతో వచ్చిన ఫ్రెండే తీసిందని నిజం బయటపడుతుంది. దాంతో ఆవిడ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చావో పేరు క్లియర్ అవడంతో చావో జీన్కి థ్యాంక్ యూ అని చెప్తుంది. జీన్ తన ఫ్రెండ్ హాన్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అంతలోనే చావోకి తన పబ్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. రింగ్ గొడవ వల్ల క్లబ్ పేరు పాడైపోయింది, నిన్ను జాబ్ నుంచి తీసేస్తున్నామని చెప్తారు. క్లబ్లో గొడవ కారణంగా ఎలాంటి తప్పు లేకపోయినా జావో జాబ్ పోతుంది. అలా కోపంగా నా తప్పు లేకపోయినా నన్ను జాబ్లో నుంచి తీసేస్తారా, పోనీలే నాకు ఇక్కడ పని చేయడమే ఇష్టం లేదు అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ రోజే జాబ్ పోయిందని బాధపడుతూ టైం చూస్తే లాస్ట్ బస్ టైము అయిపోతూ ఉంటుంది. పరిగెడదామని చూసేసరికి కడుపులో నొప్పి రావడంతో ఆగిపోతుంది. అప్పుడే అటుగా వచ్చిన జీన్ తన కారుని ఆపుతాడు. జీన్ తన ఫ్రెండ్ హాన్ ఇద్దరు కార్ దిగి చావోని పికప్ చేసుకోవడానికి వస్తారు. హాన్ నవ్వుతూ ఎందుకు ఒంటరిగా వెళ్తున్నావు, నీ హస్బెండ్కి కాల్ చేసి పిలుచుకోకూడదా అని అంటాడు. చావో నాకు హస్బెండ్ లేడు, మాకు తొందరలోనే డివోర్స్ కాబోతుంది అని అంటుంది. ఆ మాట వినగానే హాన్ షాక్ అయిపోతాడు. ఇంతలో హాన్కి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ రావడంతో సరేరా నేను నా డేట్కి వెళ్తున్నాను అని అక్కడి నుంచి పారిపోతాడు. డ్రైవర్ అడగడంతో జీను స్వయంగా చావోని కారులో ఎక్కించుకుని ఇంటికి డ్రాప్ చేయడానికి బయలుదేరతాడు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు చావో తన ఫోన్ నుంచి తన హస్బెండ్కి అంటే జీన్కి ఒక మెసేజ్ని టైప్ చేస్తుంది. మన 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఎండ్ అవబోతుంది, మనం తొందరగా డివోర్స్ తీసుకుందామని ఆ మెసేజ్ని పంపించి అలసిపోయి అలాగే నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో కిందికి ఒరుకుతున్న చావోని జీన్ పట్టుకుంటాడు. చావో ఒక్కసారిగా కళ్ళు తెరిచి జీన్ని చూసి ఆక్వర్డ్గా వెనక్కి జరిగిపోతుంది. కారు చావో ఇద్దరు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటుంది. చావో కిందకి దిగి చూసేసరికి తన ల్యాండ్ లార్డ్ తన సామాన్లన్నీ బయట రోడ్డు మీద పడేసి ఉంటాడు. చావో షాక్ అయి నేను రెంట్ కూడా సరిగ్గా కట్టాను కదా, ఇలా ఎలా చేస్తారు అని అడుగుతుంది. ఆ ఓనర్ మాత్రం పట్టించుకోకుండా తనని నెట్టేస్తూ ఉండగా జీన్ వెంటనే వచ్చి చావోని పడిపోకుండా పట్టుకుంటాడు. చావో ఆ ల్యాండ్ లార్డ్ మీద అరుస్తుంది, ఇలా నా సామాన్లు బయటపడేయడానికి మీకెంత ధైర్యం అని. ఆ పర్సన్ కోపంగా నేను ఈ ఇల్లు ఎప్పుడూ నీకు రెంట్కి ఇవ్వలేదు, ఎవరో నీతో పెద్ద మోసం చేశారు, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నేనే ఈ ఇల్లుకి అసలైన ఓనర్ని అని తన డాక్యుమెంట్స్ని చూపిస్తాడు. చావో సాడ్ అయిపోతుంది. ఒక పర్సన్ నన్ను నమ్మించి మీరే మీ ఫ్రెండ్ అని చెప్పి డిపాజిట్ కూడా తీసుకున్నాడే అని అంటూ ఉంటుంది. ఓనర్ వినకుండా నాకైతే ఏమీ తెలీదు, తొందరగా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయి, నాకు వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని ఉంది అని గట్టిగా అరుస్తాడు. జీన్ ఆ పర్సన్ మీద కోపంగా అరుస్తాడు. ఒక ఆడపిల్ల సామాన్లని ఇలా రోడ్డు మీద పడేయడం పద్ధతి కాదు, నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తానని అంటాడు. చావో జీన్ని ఆపుతూ వదిలేయండి, ఇందులో నా తప్పు కూడా ఉంది అని అంటుంది. జీన్ అడుగుతాడు మరి ఈ నైట్కి నువ్వు ఎక్కడ ఉంటావని. దానికి చావో ఈ నైట్కి ఏదైనా హోటల్ చూసుకుంటాను, కానీ ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. దానికి జీన్ నీకు హెల్ప్ చేయడానికి ఒక ఫ్రెండ్ కూడా లేదా అని అడుగుతాడు. చావో కాసేపు సైలెంట్గా ఉండిపోయి తన కష్టాల్ని తలుచుకుంటుంది. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 3 ఏళ్ళు అత్తగారిని కంటికి రెప్పలా చూసుకున్నాను, ఆఖరికి ఆవిడ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆ కుటుంబం నన్ను గెంటేసింది. చివరికి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద పడ్డాను. నాకంటూ హెల్ప్ చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని కన్నీళ్లు పట్టుకుంటుంది. ఇంకా చావో కోపంగా జీన్ మీద అరుస్తుంది. నాకు ఫ్రెండ్స్ లేకపోతే నీకేంటి, నా లైఫ్ ఎలా ఉంటే నీకెందుకు, నా గతం గురించి నాకు లెక్చర్స్ ఇవ్వకు అని అంటుంది. జీన్ వెంటనే తప్పు తెలుసుకుని సారీ అని చెప్తాడు. చావో దగ్గుతూ ఉండడంతో తన కోటు తీసి తన మీద కప్పి నువ్వు ప్రెగ్నెంట్, ఈ నైట్కి ఇలా బయట ఉంటే జబ్బు పడిపోతావు, నేను నీకు నైట్కి హెల్ప్ చేసినట్టే ఈ నైట్కి నా ఇంట్లో ఉండు అని బతిమాలుతాడు. చావో ఆలోచించి చివరికి ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి సామాన్లన్నీ కారులో సర్దుకుంటారు. జీన్ తన లగ్జరీ విల్లాకి చావోని తీసుకొని వస్తాడు. అంత పెద్ద రాజా లాంటి విల్లాని చూసి చావో డాక్టర్స్ ఇంత పెద్ద విల్లాలు కొనేంత సంపాదిస్తారా అని అనుకుంటుంది. నేను ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీకి డిస్టర్బ్ అవుతుందేమో అని అంటుంది. దానికి జీన్ పర్వాలేదు, భయపడకు, ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉంటానని తనని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. జీన్ తన విల్లా అంతా చూపించి
కింది పోర్షన్లో ఉన్న రూమ్లో చావోని రెస్ట్ తీసుకోమంటాడు. తను మాత్రం పైనున్న తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. జీన్ షవర్ తీసుకొని వచ్చి తన ఫోన్ చెక్ చేయగానే స్క్రీన్ మీద చావో పంపిన డివోర్స్ మెసేజ్ ప్రత్యక్షం అవుతుంది. జీన్ తన ఫోన్ చూసేసరికి చావో పంపిన మెసేజ్ ఉంటుంది. మన 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది కదా, డివోర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని జీన్ రిప్లై ఇస్తాడు. నేను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను, అయినా నువ్వు ప్రెగ్నెంట్ అని విన్నానని అడుగుతాడు. చావో ఆలోచిస్తుంది. ఈ మ్యాటర్ తనకెలా తెలిసింది, బహుశా తన చెల్లెలు లిల్లీ చెప్పి ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది. అలా పాపో బాబో కస్టడీ మ్యాటర్లో నువ్వేమనుకుంటున్నావు అని మెసేజ్ చేస్తుంది. జీన్ కోపంగా వేరొకడి వల్ల ప్రెగ్నెంట్ అయి నన్ను మోసం చేస్తూ ఆ పిల్లాడి గురించి నన్ను అడుగుతుందా, ఎంత సిగ్గు లేకపోతే ఇలా చెప్తుంది అనుకుంటూ ఆ బేబీ గురించి నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళి ఆ బేబీ అసలు డాడీని అడుగు అని మెసేజ్ పెడతాడు. చావో ఆ మెసేజ్ చూసి షాక్ అవుతుంది. ఓహో, నేను వేరొకడితో తిరుగుతున్నానని, ఈ కడుపులోని బేబీ వేరొకడిదని ఇతను అనుకుంటున్నాడా అని కోపం వస్తుంది తనకి. కానీ వెంటనే ఆగిపోతుంది. పోనీలే, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడమే మంచిది, లేకపోతే ఈ బేబీని కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటారు. ఇది నా బేబీ అని మనసులో అనుకుని, అవును నువ్వు చెప్పింది నిజమే, ఆ బేబీ డాడీని అడుగుతానులే అని తింగరిగా రిప్లై ఇస్తుంది. జీన్ ఆ మెసేజ్ చూసి చావోని ఒక గోల్డ్ డిగ్గర్ లాగా అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే చావో జీన్ కోసం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసి పెడుతుంది. జీన్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పాలని డస్ట్బిన్లో పడేయబోతూ ఉంటే చావో పరిగెత్తుకుని వచ్చి ఆ గ్లాస్ తీసుకుని తాగేస్తుంది. చావో, అంత మంచి పాలని ఎందుకు పారేస్తున్నావని అరుస్తుంది. దానికి జీన్, నాకు మిల్క్ అలర్జీ ఉంది, అది తాగానంటే నేను డాక్టర్గా పనిచేయలేను అని చెప్తాడు. ఆ తర్వాత చావో చేసిన టిఫిన్ తింటూ జీన్, నీ చేతి వంట తిని నీ ఎక్స్ హస్బెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో కదా అని అంటాడు. దానికి చావో, తను ఎప్పుడూ నా చేతి వంట తిననే లేదు, అయినా ప్రతి దానికి నా ఎక్స్ హస్బెండ్ టాపిక్ ఎందుకు తీసుకొని వస్తున్నావని అడుగుతుంది. దానికి జీన్, డివోర్స్ అయిన తర్వాత కూడా తనకి బేబీని ఇవ్వడానికి రెడీ అయ్యావంటే అతను ఎలాంటి వాడు అని ఆలోచిస్తున్నానని అంటాడు. దానికి చావో, నేను ఇదంతా అతని కోసం చేయడం లేదు, నా అత్తగారి కోసం, నా కోసం చేసుకుంటున్నాను. నా ముసలితనంలో నన్ను చూసుకోవడానికి ఒక తోడు కావాలి కదా అని అంటుంది. జీన్, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదా అని అడుగుతాడు. చావో, నా పరిస్థితి చూడు, డివోర్స్ అయిని పైగా ఒక బాబు పాపో రాబోతున్నారు, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. జీన్ నవ్వుతూ, అది కూడా నిజమేలే, నీకు వేరే సంబంధం దొరకడం కష్టమే, వయసు పైబడే కొద్దీ ఇంకా కష్టమైపోతుంది అని అంటాడు. చావో కోపంగా, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావని అంటుంది. జీన్, నువ్వే కదా అన్నావు నీకు పెళ్ళి కాదని, నేను దాన్ని సమర్థించాను అంతే అని అంటాడు. చావో, నా గురించి నేనేమైనా అనుకుంటాను, అలా అనడానికి నీకెంత ధైర్యం, నీకు ఆ రైట్ లేనే లేదు అని అరుస్తుంది. దానికి జీన్, నువ్వు మరీ రీజన్ లేకుండా మాట్లాడతావని నవ్వుకుంటాడు. జీన్ బయలుదేరుతూ, సరే నాకు ఈరోజు హాస్పిటల్లో పెద్ద సర్జరీ ఉంది, లేట్ అవుతుంది, డిన్నర్కి నా కోసం వెయిట్ చేయకు అని అంటాడు. చావో, నేనేమో నీ కోసం కూడా డిన్నర్ వండుదాం అనుకున్నానని అంటుంది. జీన్ నవ్వి, అయితే తప్పకుండా ఇంటికి వస్తాను, నువ్వేం తింటే నాకు కూడా అదే వండు అని చెప్పి తన క్రెడిట్ కార్డు చావోకి ఇస్తూ, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని వెళ్ళిపోతాడు. జీన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లీనా అక్కడికి వస్తుంది. జీన్కి పెళ్ళైందని, ఇప్పుడు డివోర్స్ అవుతుందని తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లీనా జీన్తో, నీకు డివోర్స్ అయిపోయాక మనం మళ్ళీ కలిసిపోదామా అని ఆశగా అడుగుతుంది. జీన్ ఫ్రెండ్ హాన్ జోక్యం చేసుకుని, జీన్కి ఇప్పుడు సర్జరీ ఉంది, తను చాలా బిజీగా ఉన్నాడని తనని పంపించేయడానికి చూస్తాడు. లీనా, పని అయిపోయాక మనం డిన్నర్కి వెళ్దామా జీన్ అని అడుగుతుంది. జీన్, నాకు ఆల్రెడీ వేరే ప్లాన్స్ ఉన్నాయని ఒప్పుకోడు. లీనా, ఎవరితో వెళ్తున్నావు, బహుశా ఆ ఫ్రెండ్ నాకు కూడా తెలిసేమో కదా, నేను కూడా వస్తానని అంటుంది. జీన్, ఆ ఫ్రెండ్ నీకు తెలీదు అని హాన్ చేయి పట్టుకుని సర్జరీకి వెళ్ళబోతాడు. లీనా కావాలనే వెనక నుంచి కింద పడిపోయి నాటకం ఆడుతూ ఉంటుంది. హాన్, రే వెళ్ళి తనని లేపు, అందరూ మనల్నే చూస్తున్నారు, తను నా ఎక్స్ కాదు నీ ఎక్స్ అని అంటాడు. జీన్ మాత్రం, నర్స్, తనని తీసుకెళ్లి డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్జరీ అయిపోయాక లీనా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని జీన్ తన రూమ్కి లీనాని పిలుస్తాడు. లీనా హ్యాపీగా లోపలికి వస్తుంది. జీన్ కోపంగా, మన ఇద్దరి మధ్య మళ్ళీ ఏమీ ఉండదు లీనా అని తేల్చి చెప్పేస్తాడు. లీనా, నాకు నీకు పెళ్ళైందనే విషయంతో ప్రాబ్లమే లేదు, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు, మనం డేటింగ్ చేసినప్పుడు కూడా ఇంత క్లోజ్గా లేము, ఈ నైట్ నేను నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని జీన్ చేయి పట్టుకుంటుంది. జీన్ వెంటనే తన చేయి విదిలించుకుని, నువ్వు ఎంత దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు.
లీనా కోపంగా, అప్పట్లో నన్ను వదిలి వెళ్ళొద్దని నా కాళ్ళ వెళ్ళ పడ్డావు కదా జీన్, ఇప్పుడు నేను నీకోసం వస్తే ఈ నాటకాలేంటి అని అంటుంది. జీన్, గతం గతః, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకు అవసరం లేదు, నీకు నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు అని క్లియర్గా చెప్తాడు. లీనా అరుస్తూ, నువ్వు నీ వైఫ్ కోసమే ఇలా చేస్తున్నావు కదా, నేను వెళ్ళి నీ వైఫ్ కాలు పట్టుకుంటాను, తన్ని నేను వదిలేమని వేడుకుంటాను, నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీనే అని అంటుంది. జీన్, నీ సోది అయిపోతే ఇక నుంచి వెళ్ళిపో అని రూమ్ డోర్ని లాక్ చేసుకుంటాడు. లీనా బయట నిలబడి, నీ డివోర్స్ అయ్యేంత వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటానని అరుస్తుంది. లీనా వెళ్ళిపోయిన తర్వాత జీన్కి తన డివోర్స్ విషయం మళ్ళీ గుర్తుకొస్తుంది. వెంటనే తన లాయర్కి ఫోన్ చేసి డివోర్స్ గురించి అడుగుతాడు. దానికి లాయర్, సార్, మీ వైఫ్ చావో గారి ఫోన్ నంబర్ పనిచేయడం లేదు, తనతో కాంటాక్ట్ అవ్వడం కుదరడం లేదు అని చెప్తాడు. దాంతో జీన్ స్వయంగా చావోకి కాల్ చేస్తాడు. కానీ చావో ఆ నంబర్ని ఏదో అప్పిచ్చిన వాళ్ళ నంబర్ అనుకుని కట్ చేస్తూ ఉంటుంది. చావో మనసులో విసుక్కుంటూ ఉంటుంది. మా డాడీ చేసిన అప్పుల వల్ల నాకేంటి ఈ పీడకల, ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి నన్ను బుల్లి చేస్తూనే ఉన్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ జీన్కి కోపం వస్తుంది. కాల్ చేస్తే ఎప్పుడూ లిఫ్ట్ చేయదు, అసలు ఎక్కడికి పారిపోయిందో ఏంటో అని. సరిగ్గా అప్పుడే చావో నుంచి జీన్కి మెసేజ్ వస్తుంది. ఈరోజు డిన్నర్కి ఎన్నింటికి వస్తున్నావని. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ నంబర్స్ అనమాట. జీన్ రిప్లై ఇస్తాడు, నైట్ 7 గంటలకు వస్తానని. చావో ఇంట్లో రకరకాల వంటలు చేసి జీన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ 7 గంటలైనా జీన్ రాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చావో కంగారు పడి వెంటనే టాక్సీ ఎక్కి హాస్పిటల్కి పరిగెడుతుంది. హాస్పిటల్లో జీన్ ఫ్రెండ్ హాన్ కలవగానే జీన్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. దానికి హాన్, ఒక పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉంటే అర్జెంటుగా సర్జరీకి వెళ్ళాడు, అయినా నువ్వు జీన్ కోసం ఇంత కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చావా ఏంటి అని అడుగుతాడు. చావో సర్దుకుంటూ, లేదే, నేను ఇటువైపు వేరే పని మీద వెళ్తూ ఊరికే ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను అంతే అని అంటుంది. హాన్ నవ్వుతూ, హాస్పిటల్ చుట్టూ ఊరికే ఎవరూ తిరగర్లే, సర్జరీ అయిపోవచ్చింది, నువ్వు వెళ్ళి తన రూమ్లో వెయిట్ చేయని జీన్ ఆఫీస్లోకి తీసుకొని వెళ్తాడు. చావో రూమ్లో బుక్స్ చూస్తూ ఉండగా జీన్ వస్తాడు. సారీ చావో, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చి సర్జరీ చేయాల్సి వచ్చింది, నీకు చెప్పడానికి టైం దొరకలేదు అని అంటాడు. దానికి చావో, పర్లేదులే, నేను ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని అంటుంది. జీన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళగా చావో బయట కారిడార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే 2 నర్సులు మాట్లాడుకోవడం చావో వింటుంది. ఒక నర్సు, ఈరోజు డాక్టర్ జీన్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది కదా, తనెవరో తెలుసా అని అంటే, ఇంకో నర్సు, తను డాక్టర్ జీన్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట అని అంటుంది. ఆ మాటలు వినగానే చావో ఫేస్ మాడిపోతుంది. జీన్ బయటికి వచ్చి చావో మూడ్ ఆఫ్లో ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. చావో ఏం లేదు అని అంటుంది. బయట చలిగా ఉందని జీన్ తన కోట్ తీసి ఇవ్వబోతే చావో వద్దని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే జీన్ అడుగుతాడు, రేపు నువ్వు ఖాళీగా ఉంటావా, మా హాస్పిటల్కి ఒక రిచ్ ఆవిడ వచ్చింది, తనని ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకోవడానికి ఒకరు కావాలి, నెలకి 20,000 ఇస్తారు, నువ్వు ఆ పనికి సరిగ్గా సెట్ అవుతావని అనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. చావో చాలా హ్యాపీగా ఖచ్చితంగా చేస్తానని అంటుంది. జీన్, తనని చూసుకోవడం కొంచెం కష్టం, నీకు భయంగా లేదా అని అడుగుతాడు. చావో, అంత కష్టమైతే నువ్వు నాకు ఈ జాబ్ని ఆఫర్ చేయవు కదా అని నవ్వుతుంది. జీన్ కూడా సరే, రేపు నిన్ను నా వెంట తీసుకెళ్తాను అని అంటాడు. చావో మెల్లిగా అడుగుతుంది, అవును, ఈరోజు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేను కలవడానికి వచ్చిందని, మళ్ళీ నీతో కలిసిపోవాలని అనుకుంటుందని విన్నాను అని. దానికి జీన్, అదంతా సోది, నువ్వు ఆ మ్యాటర్ని అస్సలు పట్టించుకోకు అని అంటాడు. చావో, ఏది సోది, నీ ఎక్స్ రావడం నిజం కాదా, లేదంటే తను నీతో ఉంటాననడం నిజం కాదా అని అడుగుతుంది. దానికి జీన్, తను నేను మళ్ళీ ఎప్పటికీ కలవమని చెప్తాడు. దానికి చావో, అయినా నేను ఇక్కడ నీతో ఉండడం సరికాదు, ఒకవేళ తను ఇక్కడికి వచ్చి మనల్ని చూస్తే తప్పుగా అనుకుంటుంది కదా అని అంటుంది. జీన్ తొంటరిగా, ఏమని తప్పుగా అనుకుంటుంది, మన ఇద్దరం డేటింగ్ చేస్తున్నామనా అని నవ్వుతాడు. చావో కోపంగా, పిచ్చి మాటలు మాట్లాడకు, మనల్ని ఎవరు చూసినా నువ్వు నన్ను డిజర్వ్ చెయ్యవు అని అర్థమైపోతుంది అని చెప్పి తిన్న ప్లేట్ పట్టుకుని తన రూమ్కి పరిగెడుతుంది.
అంతలో జీన్కి తన రీసెర్చ్ డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది. జీన్, హాస్పిటల్లో డేటా రీసెర్చ్ వరకు ఈ ఒక్క నెలలో ఫినిష్ చేసి వెంటనే తిరిగి ఇక్కడికి అబ్రాడ్కి వచ్చేసి మన ఎక్స్పెరిమెంట్ కొనసాగించాలి అని చెప్తాడు. జీన్ కూడా సరేనంటాడు. రూమ్లో ఉన్న చావోకి తన ఫ్రెండ్ కాల్ చేసి, ఒక లాయర్ నీ కోసం పదే పదే కాల్ చేస్తున్నాడు చావో, ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలంట అని చెప్తుంది. చావో అదేం లేదులే, మా డాడీ చేసిన అప్పుల కోసమే ఆ లాయర్ కాల్ చేసి ఉంటాడు, నన్ను పట్టుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు అని చెప్తుంది. కాల్ కట్ చేయగానే జీన్ నుంచి చావోకి మెసేజ్ వస్తుంది. డివోర్స్ సైనింగ్ డేట్ ఫిక్స్ అయింది, ఆ రోజు మనం మళ్ళీ కలిసి డివోర్స్ సర్టిఫికేట్ మీద సైన్ చేయాలి అని. చావో ఫైనల్గా డివోర్స్ కాబోతూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జీన్ చావోని ఆ రిచ్ ఉమెన్ విల్లా బయట దింపి తనని నువ్వు ఒక నెల రోజులు చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. చావో ఆలోచిస్తుంది, చేతిలో కనీసం ఫ్రూట్స్ కూడా తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో వెళ్తే బాగుంటుంది అని. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన జీన్ని హాన్ అడుగుతాడు, ఇంకా నీ వైఫ్తో డివోర్స్ అవ్వలేదా అని. దానికి జీన్ ఇంకా తొందరలోనే అయిపోతాయి, పేపర్స్ మీద సైన్ పెట్టేస్తామని అంటాడు. హాన్ జీన్ కళ్ళలోకి చూస్తూ, అదంతా సరే కానీ చావో గురించి నీ మనసులో అసలు ఏముంది జీన్ అని అడుగుతాడు. హాస్పిటల్ కారిడార్లో జీన్ తన ఫ్రెండ్ హాన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. హాను, నువ్వు గనక వెంటనే ఏదోటి చేయకపోతే మళ్ళీ రీసెర్చ్ పని మీద అబ్రాడ్కి వెళ్ళిపోతావు. గతంలో లాగా ఈసారి కూడా 3 ఏళ్ళు పడుతుందో ఇంకా ఎంతకాలం పడుతుందో తెలీదు అని అంటాడు. దానికి జీన్, నేను తనని ఒక మంచి ఫ్రెండ్ లాగే అనుకుంటున్నాను, మా ఇద్దరి మధ్య అంతకు మించి ఏమీ లేదని చెప్తాడు. చేతిలో ఫ్రూట్స్ పట్టుకుని అటుగా వస్తున్న చావో ఆ మాటల్ని వినేస్తుంది. జీన్ హాన్ బయటికి రావడం చూసి వెంటనే గోన వెనక దాక్కుంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక చావో మనసులో, మంచిదేలే, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండడమే మంచిది అని అనుకుంటుంది. అంతలో ఒక నర్సు చావోని చూసి ఎవరి కోసం వచ్చారు అని అడుగుతుంది. చావో వార్డ్ నెంబర్ చెప్పి అక్కడున్న ఒక ముసలమ్మ గారికి కేర్ టేకర్ జాబ్ కోసం వచ్చానని చెప్తుంది. నర్సు, ఆ ముసలమ్మ చాలా పంక్చువల్, ఇంకా చూసి ఇప్పటి వరకు చాలామంది కేర్ టేకర్స్ని తిట్టి పంపించేసింది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. చావో కూడా సరేనంటుంది. ఆ నైట్ చావో విల్లాకు వచ్చాక జీన్ కోసం రకరకాల వంటలు చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. జీన్కి కాల్ చేసి, డాక్టర్ జీన్, ఈ నైట్కి నేను ఇంట్లో తినడం లేదు, మీకోసం వంట చేసి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్తుంది. దానికి జీన్, అయ్యో నేను కూడా ఈ నైట్కి ఇంటికి రావడం లేదు అని అంటాడు. చావో, పర్వాలేదులే, ఆ వంటలు రేపటికి పనికొస్తాయని చెప్తుంది. జీన్ మార్నింగ్ తన ఫ్రెండ్ హాన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హాన్ జీన్తో, నాకు తెలుసురా నీకు తనంటే ఇష్టమని, నువ్వు ముందుకొచ్చి చెప్పకపోతే తనని ఎప్పటికీ కోల్పోతావని అడ్వైస్ ఇచ్చి ఉంటాడు. జీన్ చావోని, ఈరోజు నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అని అడుగుతాడు. దానికి చావో, సగం సక్సెస్ అయిపోయిందనుకో, ఆవిడతో నేను మంచిగా రిలేషన్ పెంచుకున్నాను, రేపటి నుంచి ట్రయల్ బేసిస్లో నా పని స్టార్ట్ అవుతుంది అని అంటుంది. జీన్ హ్యాపీ అయ్యి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. నెక్స్ట్ డే జీన్ ఇంకా చావో ఇద్దరు జీన్ వాళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడ కలవాలని డిసైడ్ అయి ఉంటారు. చావో అక్కడికి వెళ్ళేసరికి జీన్ ఇంకా ఇంటికి వచ్చి ఉండడు. అక్కడ జీన్ చెల్లెలు లిల్లీ చావోతో మళ్ళీ గొడవ పడుతూ ఉంటుంది. చావో గట్టిగా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీ అన్నతో నాకు డివోర్స్ అయ్యేంత వరకు నేను నీకు వదిననే అని గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. స్టెప్ మదర్ కల్పించుకుని, అసలు మీరిద్దరూ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి చావో, ఆ విషయాలు మీ అబ్బాయిని అడగండి, తను ఎలాగో ఇక్కడ లేడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే చావో తన చేతులతో సొంతంగా చేసిన చాలా టేస్టీ పేస్ట్రీలని తీసుకుని ఆ పెద్దావిడ వార్డుకి వెళ్తుంది. ఆవిడ ఆ పేస్ట్రీలని తిని, చాలా బాగున్నాయి, నీ చేతి వంట చాలా అద్భుతంగా ఉంది అని చావోని తెగ పొగిడేస్తూ ఉంటుంది. అప్పుడే జీన్ అక్కడికి వస్తాడు. జీన్ నిన్నటి డ్రెస్సే వేసుకుని ఉండడం చూసి చావో అడుగుతుంది, నిన్న నైట్ నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని. దానికి జీన్, నిన్న నైట్ అంతా ఒక సర్జరీలో బిజీగా ఉన్నానని చెప్తాడు. ఆవిడ జీన్ని ఆట పట్టిస్తూ, ఏంటో డాక్టర్ గారు పదే పదే నా వార్డుకు వస్తున్నారు, మిగతా పేషెంట్లు మిమ్మల్ని చూసి ఈ ముసలమ్మ మీద డాక్టర్ గారికి క్రష్ వచ్చిందేమో అనుకుంటారని నవ్వుతుంది. జీన్ కూడా నవ్వుతూ, అది కాదు గ్రాని, చావో ఇక్కడ కొత్తగా చేరింది కదా, తను ఎలా పనిచేస్తుందో చూడ్డానికి వచ్చానని అంటాడు.
గ్రాని కన్ను కొడుతూ అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతుంది. చావో కంగారుగా తను నా ల్యాండ్ లార్డ్, నేను తన ఇంట్లో రెంట్కుంటున్నాను అంతే అని అంటుంది. గ్రాని అవునా, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే పర్ఫెక్ట్ జోడీలాగా అనిపిస్తున్నారు అని కామెంట్ చేస్తుంది. చావో సిగ్గుపడుతూ తనని చూసుకుంటూ ఆవిడికి పేస్ట్రీ తినిపిస్తుంది. గ్రాని ఆ పేస్ట్రీ బాక్సు చావోకిచ్చి వెళ్ళి డాక్టర్ జీన్కి ఇది ఇవ్వు అని అంటుంది. చావు వేరే వాళ్ళతో పంపిస్తానంటే నువ్వు నా కేర్ టేకర్వి, నువ్వే వెళ్ళాలని పంపిస్తుంది. చావో జీన్ ఆఫీస్కి వెళ్ళి పిలుస్తుంది. జీన్ లోపల నుంచి నేను లోపల డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాను, షర్టు చేంజ్ చేసుకుంటున్నాను అని అంటాడు. సరిగ్గా అప్పుడే బయట లీనా అరుస్తూ రావడం, తనని హాన్ ఆపడం వినబడుతుంది. జీన్ వెంటనే చావో చేయి పట్టుకుని లోపలి డ్రెస్సింగ్ రూమ్లోకి లాక్కుని తలుపు వేసేస్తాడు. ఇద్దరూ చాలా క్లోజ్గా నిలబడి బయట జరుగుతున్న దాన్ని వింటూ ఉంటారు. బయట హాన్ లీనాతో నేను చెప్తున్నాను కదా లీనా, జీన్ ఇక్కడ లేడు, తనకిప్పుడు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, తను ఇంకొకరిని లైక్ చేస్తున్నాడు అని అంటాడు. లీనా కోపంగా ఎవరు తను అని అడుగుతుంది. హాన్ అబద్ధాలు చెప్తూ కామెడీ చేస్తాడు. తను నీకంటే చాలా పెద్ద ఆవిడ, నీకంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆవిడ అంటేనే జీన్కి చాలా ఇష్టం. తన వయసు పెద్దదైనా తన స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది అని చెప్తాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న జీన్ చావో ఆ మాటల్ని విని నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటారు. లీనా ఏడుపు నాటకం ఆడుతూ కనీసం ఆ పెద్ద ఆవిడ నంబర్ అయినా ఇవ్వండి, ఒక్కసారి మాట్లాడి నేను వెళ్ళిపోతానని అంటుంది. హాన్ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి తనని పంపించేస్తాడు. లీనా నేను మళ్ళీ వస్తానని బెదిరించి వెళ్ళిపోతుంది. లీనా వెళ్ళిపోయాక ఇద్దరూ బయటికి వస్తారు. జీన్ అసలు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. చావో నీకోసం ఈ పేస్ట్రీ తీసుకొచ్చానని ఇస్తుంది. జీన్ దాన్ని తిని వావ్ చాలా బాగుంది, నేను ఇప్పటి వరకు తిన్న పేస్ట్రీలలో దీనికి సెకండ్ ర్యాంక్ ఇస్తానని అంటాడు. చావో అడుగుతుంది మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరిది, నీతో మళ్ళీ కలిసిపోవాలని చూస్తున్నా ఆ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చేతి పేస్ట్రీనా అని అంటుంది. చావో వెంటనే సర్దుకుంటూ సారీ, నీ పర్సనల్ లైఫ్లో నేను జోక్యం చేసుకోకూడదు, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయని అంటుంది. జీన్ నవ్వుతూ నిజం చెప్తాడు. 3 ఏళ్ల క్రితమే తనతో నా బ్రేకప్ అయిపోయింది. అసలు తను చేసిన పేస్ట్రీని నేను ఎప్పుడూ తినలేదు, తనకి అసలు వంట చేయడం వచ్చో రాదో కూడా నాకు తెలీదు అని క్లియర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే హాన్ రూమ్లోకి వస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇద్దరూ కలిసి రావడం చూసి షాక్ అయిపోతాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి జీను చావో బయటికి రావడం చూసి హాను ఒక్క నిమిషం క్రితం ఇక్కడ ఎవరూ లేరు కదా, మీరిద్దరూ లోపల ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. చావో వెంటనే మేము కావాలని నీ మాటలు వినడానికి లోపల దాక్కోలేదు అని కంగారుగా చెప్తుంది. జీన్ హాన్ చేతికి ఒక పేస్ట్రీ ఇస్తూ తిని చూడు ఎలా ఉందో చెప్పు అని అంటాడు. హాన్ తిని అబ్బా చాలా బాగుందిరా అని అంటాడు. జీన్ నవ్వుతూ అయితే ఇంకోటి తిని నీ నోరు మూసుకో అని అంటాడు. చావో వాళ్ళకి పేస్ట్రీలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ జీన్తో నిన్న నీ వైఫ్తో డివోర్స్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి వెళ్ళావు కదా, ఏమైంది అని అడుగుతాడు. దానికి జీన్ నాకు పని ఉండడంతో నేను తనని కలవలేకపోయాను, తనకి సారీ చెప్పి మళ్ళీ వేరే మీటింగ్ అరేంజ్ చేయాలి అని అంటాడు. దానికి హాన్ అంతా నీ రీసెర్చ్ డైరెక్టర్ వల్లే వచ్చింది, నిన్ను అర్జెంటుగా పిలిచేసరికి ఈ ప్రాబ్లం వచ్చింది కదా అని అంటాడు. వార్డ్లో ఆ గ్రాని చావోతో జీన్ గురించి మాట్లాడుతుంటే చావో గ్రాని నేను సింగిల్ని అని చెప్తుంది. దాంతో గ్రాని తన మనవడి గురించి చావోకి చెప్పి తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉంటుంది. చావో ఏదో ఒక వంక చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. బయట చావో ఒక షాప్ దగ్గర లైన్లో నిలబడి ఉండగా జీన్ అక్కడికి వస్తాడు. ఈరోజు నైట్ మనం కలిసి డిన్నర్ చేద్దామా అని అడుగుతాడు. చావో అదేంటి సడన్గా డిన్నర్కి పిలుస్తున్నామని అడుగుతుంది. దానికి జీన్ నువ్వు ఈరోజు నాకు పేస్ట్రీ తినిపించావు కదా, దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ ట్రీట్ అని అంటాడు. చావో నేను నీ ఇంట్లోనే రెంట్కుంటున్నాను కదా, నేను కదా నీకు ట్రీట్ ఇవ్వాలి అని అంటుంది. దానికి జీన్ ఈరోజు ట్రీట్ నాది, రేపు ట్రీట్ నీది, మనం కలిసి ఈరోజు హాట్ పాట్ తినడానికి వెళ్దామా అని డీల్ కుదుర్చుకుంటారు. జీన్ నవ్వుతూ అన్నట్టు ఆ ముసలావిడ తన మనవడి గురించి నీకు చెప్పే ఉంటుంది కదా, ఆవిడ అందరికీ అలాగే చెప్తుంది, నువ్వు ఆ మాటల్ని పట్టించుకోకు అని చెప్తాడు. ఆ నైట్ ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే చావో జీన్ కోసం టిఫిన్ బాక్స్ పట్టుకుని హాస్పిటల్కి వస్తుంది.
కానీ అక్కడ జీన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లీనా ఉంటుంది. లీనా చావోని చూసి గొప్పలిపోతూ, జీన్ నేను మళ్ళీ కలిసిపోయాం తెలుసా అని అంటుంది. చావో కానీ జీన్ ఇంకా ఒప్పుకోలేదు కదా అని అంటుంది. సరిగ్గా అప్పుడే హాన్ అక్కడికి వస్తాడు. లీనా తొందరలోనే తనకి డివోర్స్ అయిపోతుంది, ఆ తర్వాత తను నా మాటే వింటాడని అంటుంది. చావో కోపంగా, అంటే తనకి ఆల్రెడీ పెళ్ళైందా? వైఫ్ ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడా? ఇంత నీచంగా ఉంది తన బిహేవియర్ అని అనుకుంటుంది. జీన్ అప్పుడే వచ్చి చావోకి నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. చావో నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. కానీ చావో కోపంగా, నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు పెళ్ళైనా సరే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో తిరుగు, ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు అని అంటుంది. జీను కానీ నా వైఫ్తో నాకు డివోర్స్ కాబోతుంది అని అంటాడు. చావో దాంతో నాకేంటి సంబంధం అని అంటుంది. దానికి జీన్, నీకు కూడా డివోర్స్ కాబోతుంది కదా, మరి నువ్వు కూడా నీ ఎక్స్ హస్బెండ్ బేబీని కడుపులో మోస్తున్నావు కదా, దానికేం ఆన్సర్ చెప్తావని అంటాడు. చావో దానికి అసలు నిజం బయట పెడుతుంది. మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. ఆవిడ చివరి కోరికగా నా దగ్గర మొండికేసి బేబీని అడిగారు. అందుకే నేను IVF సర్జరీ చేయించుకొని ఈ బేబీని మోస్తున్నాను. ఈ బేబీ నా హస్బెండ్దే కావచ్చు, కానీ తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని స్పష్టం చేస్తుంది. జీన్ షాక్ అయ్యి, మరి ఫ్యూచర్లో నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. దానికి చావో, నా రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకోగలను, నీకు అవసరం లేదు, నేను ఈ రోజే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తుంది. ఆ నైట్ చావో విల్లాలో సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. జీన్ బాధగా, నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. చావో వెళ్ళిపోవడానికి చూస్తూ సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. జీన్ కంగారు పడి తనని బెడ్ మీద పడుకోబెట్టి నైట్ అంతా తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చావో కళ్ళు తెరిచేసరికి నైట్ జరిగిందంతా తనకి గుర్తుకొస్తుంది. జీన్ నిద్రపోతూ ఉంటే తన కోసం ఒక లెటర్ రాసి పెట్టి తన సామాన్లు పట్టుకుని విల్లా నుంచి వెళ్ళిపోతుంది. ప్రెజెంట్కి ఒక హోటల్ రూమ్ తీసుకుని ఉంటుంది. ఇంకోవైపు ఆ గ్రాని ఆరోగ్యం కుదుట పడడంతో హాస్పిటల్ నుంచి ఆవిడ డిశ్చార్జ్ అయిపోతారు. ఆవిడ బలవంతం చేయడంతో చావో ఒక రెస్టారెంట్లో ఆవిడ మనవడితో బ్లైండ్ డేట్కి వెళ్తుంది. చావో అతనికి నిజం చెప్పేస్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇప్పుడు కడుపుతో కూడా ఉన్నాను. గ్రానికి ఈ మ్యాటర్ తెలియక నీకు నన్ను పరిచయం చేశారు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. అతను అర్థం చేసుకుని, పర్వాలేదు, ఈరోజు లంచ్ ట్రీట్ నాది అని ఫ్రెండ్లీగా ఉంటాడు. సరిగ్గా అప్పుడే జీన్ చెల్లెలు లిల్లీ అక్కడికి వచ్చి రచ్చ చేస్తుంది. నువ్వు మళ్ళీ మా అన్నయ్యని మోసం చేసి వేరే వాడితో తిరుగుతున్నావా అని గొడవ పడుతూ ఉంటుంది. రెస్టారెంట్ మేనేజర్ వచ్చి లిల్లీని బయటికి పంపించేస్తాడు. లిల్లీ బయటికి వచ్చి జీన్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, నీ వైఫ్ నిన్ను ఇంకా మోసం చేస్తూనే ఉంది, వేరే వాళ్ళతో రెస్టారెంట్లలో తిరుగుతుంది అని అంటుంది. దానికి జీన్, మాకు ఎలాగో డివోర్స్ కాబోతుంది, నువ్వు గొడవలు చేయకు అని ఫోన్ పెట్టేస్తాడు. చావో జీన్ని ఎంతలా అవాయిడ్ చేస్తుందంటే తన ప్రెగ్నెన్సీ చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చి జీన్కి చూపించకుండా తన ఫ్రెండ్ హాన్కి రిపోర్ట్స్ చూపించి వెళ్ళిపోతుంది. జీన్ దూరంగా నిలబడి చావో ఆ గ్రానీని కలవడం, ఆవిడ మనవడు చావోని కారులో డ్రాప్ చేయడం చూసి చాలా జెలసీ అయిపోతాడు. జీన్ చావో చేయి పట్టుకుని, మనం మాట్లాడాలి చావో అని అంటాడు. చావో తన చేయి విదిలించుకుని వెళ్ళిపోతుంది. జీన్ కోపంగా వెంటనే చావోకి మెసేజ్ చేస్తాడు. మనం వెంటనే కలిసి డివోర్స్ కాంట్రాక్ట్ మీద సైన్ చేసి ఈ మ్యాటర్ని ఎండ్ చేద్దామని. ఇక్కడ చావో తన ఫ్రెండ్తో కలిసి హోటల్ రూమ్లో ఉంటుంది. జీన్ చెల్లెలు లిల్లీ, లీనా కలిసి ఒక ప్లాన్ వేస్తారు. జీన్ని ఒక రెస్టారెంట్కి పిలిచి అతని డ్రింక్లో మందు కలిపి ఇస్తారు. జీన్ స్పృహ కోల్పోతూ ఉండగా లీనా తనకి దగ్గర అవ్వడానికి చూస్తుంది. కానీ జీన్ ఎలాగోలా లీనా నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంటూ బయటికి పరిగెడతాడు. సరిగ్గా అప్పుడే హోటల్ కారిడార్లో చావో జీన్కి ఎదురుపడుతుంది. జీన్ మత్తులో ఊగుతూ చావోని పట్టుకుని తన పరిస్థితి గురించి చెప్తాడు. మత్తులో ఉన్న జీన్ చావోతో కలిసి రూమ్లోకి వెళ్తాడు. జీన్ స్పృహ లేకపోయినా నువ్వు చావోనివి అని నాకు క్లియర్గా తెలిసిపోతుందంటూ హెల్ప్ చేయమని అడుగుతాడు. దానికి చావో, ముందు నువ్వు స్పృహలోకి వచ్చి చూడు, నేనెవరో తెలుస్తుందా అని అడుగుతూ ఉంటుంది. జీన్ మత్తులో తనని కిస్ పెట్టుకోబోయి మళ్ళీ ఆగిపోతాడు. వద్దు, నువ్వు ప్రెగ్నెంట్వి, నేను ఇలా చేయకూడదు అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ చావోకి దూరంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చావో నిద్ర లేచి చూసేసరికి జీన్ సోఫాలో పడుకుని ఉంటాడు. చావో తనకి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చివరికి ఇద్దరు డివోర్స్ ప్రాసెస్ ఫినిష్ చేయడానికి అడ్వకేట్ ఆఫీస్కి వస్తారు. అక్కడ చావో తన దగ్గర ఉన్న తన అత్తగారు ఇచ్చిన పాత బాక్స్ని ఓపెన్ చేస్తుంది. అందులో జీన్ చిన్నప్పటి ఫోటో ఉంటుంది. అది చూసిన చావో షాక్ అయిపోతుంది. అంటే తన హస్బెండ్ ఇంకెవరో కాదు, ఈ జీనే అని.
ఇక్కడ జీన్ కూడా టేబుల్ మీద ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి చూస్తాడు. అందులో తన వైఫ్ పేరు చావో అని తన ఫోటో ఉండడం చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. జీన్ వెంటనే చావో కాళ్ళ దగ్గరికి వచ్చి సారీ చెప్తూ ఉంటాడు. చావో, నువ్వే నా వైఫ్ అని నాకు అసలు తెలీదు. తెలుసుంటే నేను ఎప్పటికీ డివోర్స్ కావాలని అడిగేవాడిని కాదని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. చావో బాధగా, నాకు ఇప్పుడు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ విని ఓపిక లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ ఇచ్చిన బాక్స్ తనకి తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీన్ తన లాయర్తో మాట్లాడగా చావో గురించి ఇన్నాళ్ళు అనుకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పోతాయి. చావో డబ్బు గురించి ఆశపడే అమ్మాయి కాదని, జీన్ అమ్మని చాలా ప్రేమగా చూసుకుందని లాయర్ చెప్తాడు. పైగా జీన్ అమ్మ తన ఆస్తులన్నీ చావో పేరు మీద రాసిచ్చినా చావో ఆ ఆస్తిని తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదని తెలుసుకుని జీన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక్కడ చావో ఫ్రెండ్ చావోకి నచ్చ చెప్తుంది. నువ్వు ఆల్రెడీ జీన్ని లైక్ చేస్తున్నావు, పైగా తన నీ హస్బెండ్ అని తెలిసింది కదా, ఇది చాలా మంచి మ్యాటరే కదా, ఇక మీద మీరిద్దరూ విడిపోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తుంది. అంతలో లీనాకి నిజం తెలిసిపోతుంది. చావోని జీన్కి వైఫ్ అని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారని తెలిసి తట్టుకోలేకపోతుంది. అందుకని లీనా కావాలనే చావోని ఒక ప్లేస్కి రప్పిస్తుంది. ఈ రోజుతో నువ్వు, నీ కడుపులోని బేబీ ఇద్దరు బతకరు అని చావోని చంపడానికి చూస్తుంది. సరిగ్గా అప్పుడే జీన్ తన సెక్యూరిటీ గార్డ్స్తో అక్కడికి వచ్చేస్తాడు. జీన్ లీనాతో గట్టిగా చెప్తాడు, నా గుండెల్లో చావో మాత్రమే ఉంది, నేను తనకి ఎప్పటికీ డివోర్స్ ఇవ్వను, మేమిద్దరం జీవితాంతం కలిసే ఉంటామని చెప్పి లీనాని పోలీసులకి పట్టించి అరెస్ట్ చేయిస్తాడు. జీన్ చావోని దగ్గరికి తీసుకొని ఇద్దరు ఒకరికొకరు తమ లవ్ని కన్ఫెస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే జీన్ చావోని తీసుకుని తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తాడు. జీన్ అందరి ముందు చావో కడుపులో ఉన్న బేబీ నాదే అని ప్రకటిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. జీన్ తన డాడీ చెల్లెలతో చెప్తాడు, మీరు ఊహించిన దానికంటే చావో చాలా మంచిది, నా కంపెనీ ఆస్తులన్నీ కూడా ఇప్పటికే నేను చావో పేరు మీద రాసేసానని అంటాడు. దాంతో చెల్లెలు లిల్లీ కోపంగా ఉండిపోతుంది. తన డాడీ నోట మాట రాక ఊరుకుండిపోతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాక చావో, జీన్, నీ కంపెనీ ఆస్తంతా నా పేరు మీద రాయాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. జీన్ చావో చేతులు పట్టుకుని, నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు, నీ త్యాగానికి ఇది ఏ పాటిది చెప్పు, ఇక మీద ఈ ప్రపంచంలో నిన్నెవరూ ఏమీ అనకుండా, ఏ కష్టం రాకుండా నిన్ను నేను ప్రాణంగా చూసుకుంటాను, ఇది నా ప్రామిస్ అని మాటిస్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఈ డ్రామా ఎడిటింగ్ చేస్తున్నప్పుడే వేరే ఛానల్లో వేసేశారు. నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ ఎలా అయినా వీడియో వేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఈ డ్రామా మీకు నా వాయిస్తో డిఫరెంట్గా అనిపించవచ్చు కదా అని ట్రై చేస్తున్నాను. ఒక చిన్న హోప్తో వేస్తున్నాను అన్నమాట. నచ్చితే మొత్తం చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.